నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. అసలు ఈ కాత్యాయని దేవి అమ్మవారు ఎవరో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దుర్గా నవరాత్రుల సమయంలో అమ్మవారిని నవరూపాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాలను ఆరాధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. దుర్గా నవరాత్రులలో 6వ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. కాత్యాయని అమ్మవారి చేతిలో చంద్రహాస ఖడ్గాన్ని సింహం మీద ఎక్కి దర్శనం ఇస్తుంది. కాత్యాయని అమ్మవారి స్వరూపం వెనుక చాలా విచిత్రమైన కథ ఉంది. ఈ కథ అమ్మవారి ఆవిర్భావం గురించి చెబుతుంది. దీని గురించి తెలుసుకొని కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం మనమైతే తెలుసుకుందాం. కాత్యాయని దేవికి తన తండ్రి కాత్యాయనుడు అనే మహర్షి పేరు మీద కాత్యాయని అనే పేరు వచ్చిందని చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే వస్త అనే మహర్షి కుమారుడే కాత్యాయన మహర్షి. వస్త్రా మహర్షినే వాస్తాయనుడు అని కూడా అంటారు. వస్త మహర్షి కుమారుడు కాత్యాయనుడు. ఈ కాత్యాయన మహర్షికి 2 కోరికలు ఉండేవట. అవేంటంటే అమ్మవారు తన కూతురిగా పుట్టాలి అనేది తన కోరిక అట. ఇక రెండవది ఏంటంటే మోక్షం పొందాలి అనేసి తన కోరిక. అమ్మవారు తన కూతురిగా పుట్టాలనే కోరికతో కాత్యాయన మహర్షి ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. అమ్మవారు తనకు కూతురుగా పుట్టాలనే కోరికతోటి కాత్యాయన మహర్షి ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. ఒకవైపు కాత్యాయన మహర్షి తపస్సు చేస్తూ ఉంటే మరోవైపు శివపార్వతులు నివాసమైన కైలాసంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. శివపార్వతులు సరదాగా ఉన్న సమయంలో అమ్మవారు పరమేశ్వరుడి కనులను తన చేతులతో మూసిందట. అంతే, అలా చేయగానే లోకాలన్నీ చీకటిలోకి వెళ్ళిపోయాయి. అయితే అమ్మవారు సాధారణంగా పరమేశ్వరుణ్ణి స్తుతించేటప్పుడు వందే సూర్య శశాంకం వహ్నినయనం వందే ముకుంద ప్రియం అని అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ శివుని నేత్రాలు అని అర్థం. ఇలాంటివి కళ్ళు మూసేస్తే లోకాలన్నీ చీకటిలో అయిపోయాయి కదా. ఇదంతా అయ్యాక ఇలా అమ్మవారు సరదా కోసం చేసిన ఒక పని వల్ల లోకాలు చీకటి అయ్యాయని తెలుసుకొని అమ్మవారు చాలా బాధపడిపోయారట. నేను తప్పు చేశాను, ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భూమి మీదకు తపస్సు చేసుకోవడానికి వెళతాను అని చెప్పింది. భూమి మీదకు వెళ్ళడానికి బయలుదేరారట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆపి, దేవి నువ్వు భూమి మీదకి ఎలాగో వెళ్తున్నావు కదా, భూమి మీద అక్కడ కాత్యా మహర్షి అనే నువ్వే తన కూతురిగా పుట్టాలని కోరికతో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడిని అనుగ్రహించి 8 ఏళ్ల పాటు ఆ ఇంట్లో పెరిగి అతన్ని అనుగ్రహించు అని చెప్పాడట. అలా భూమి మీద తపస్సు కోసం బయలుదేరిన అమ్మవారు పరమేశ్వరుడి మాట మీద కాత్యా మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన ముందు ఒక శిశువు రూపంలో ప్రత్యక్షమై ఉంది. ఆయన తపస్సు శక్తితో ఆమె ముందు శిశువు రూపంలో ఉన్నది అమ్మవారే అని గ్రహించి చాలా పొంగిపోయాడట. అమ్మవారిని ఎంతో ప్రేమగా 8 సంవత్సరాలు పెంచుకున్నాడు. కాత్య మహర్షి కాబట్టి అమ్మవారు కాత్యాయని అయ్యింది. 8 ఏళ్ల కాత్య మహర్షి దగ్గర పెరిగిన అమ్మవారు ఆ తర్వాత కాత్య మహర్షికి మోక్షం కలిగించింది. అమ్మవారు కాత్యాయని అమ్మవారిని లలితా సహస్రనామంలో కాత్యాయని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత అని కీర్తిస్తారు. కాత్యాయని అమ్మవారి విశిష్టత ఏమిటంటే ఈ అమ్మ భార్యాభర్తల మధ్య బంధాన్ని, ప్రేమ భావాన్ని, అన్యోన్యతను పెంచుతుంది. గోపికలకు కాత్యాయని వ్రతం చేయడం ద్వారా, కాత్యాయని అమ్మవారిని ఆరాధించడం ద్వారా శ్రీకృష్ణుడి సాంగత్యాన్ని పొందారట. కాత్యాయని అమ్మవారిని ఆరాధిస్తే వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. అలాగే అమ్మవారిని ఆరాధిస్తే భార్యాభర్తల బంధం పదిలంగా ఉంటుంది. అంతేకాదు కాత్యాయని వ్రతం చేస్తే దూరమైన భార్యాభర్తల బంధం తిరిగి కలుస్తారని కూడా ఒక నమ్మకం. కాత్యాయని దేవికి తేనె నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా తృప్తిగా పడతారు. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టమట. ఎరుపు రంగు పువ్వులను సమర్పించి తేనె నైవేద్యంగా పెట్టినా లేదా పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టమట. ఇదండి కాత్యాయని అమ్మవారి స్టోరీ. అయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.